నమ్ముకున్నోళ్లే జగన్ను నట్టేటు ముంచుతున్నారా? అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు అర్ధాంతరంగా జగన్ను వదిలి వెళ్తున్నారా? జగన్ చరిష్మాతో రాజకీయాల్లో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు అధికారమే పరమావధిగా జగన్కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారుతున్నారా? నేతల జంపింగ్లపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? పార్టీ వీడుతున్న వారి విషయంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజు రోజుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప మిగతా నేతలు పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. అయితే కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని తెగ ఎంజాయ్ చేసిన నేతలు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో తెగ ఇబ్బంది పడుతున్నారట. ఉన్న పలంగా పార్టీ మారితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నారట. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారాలని ఆలోచిస్తుండడంపై వైసీపీ పెద్దలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు జగన్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలు ఇప్పుడు పార్టీ మారుతుండడంపై నేతలు విస్మయానికి గురవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పురుడు పోసుకున్నాక చాలా మంది లీడర్లు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు నేతల్లో చాలా మార్పు వచ్చిందని పార్టీలో చర్చ నడుస్తుంది. గత 14 ఏళ్లుగా జగన్తో నడిచిన నేతల ఆలోచనలో ఇప్పుడు తేడా కనిపిస్తుందట. ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి ఉండి అందున జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారాలని అనుకోవడం పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చిన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్కు వెన్నంటే నిలిచిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ మారాలనుకోడు ఏంటా అని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. జగన్ ఒక రకంగా సొంత మనుషులుగా ముద్ర ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారుతుండడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో జగన్ను ఒంటరిని చేసి వెళ్లడం ఎంతవరకు సబబు అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వైసీపీలో ఎందరో ముఖ్య నేతలు నాయకులు ఉన్నారు. ముఖ్యంగా బాలినేని, సామినేని ఉదయభాను లాంటి వ్యక్తులు పార్టీ మారడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్తో వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్న బంధాన్ని తెంచుకొని పార్టీని వీడడం అసలు తాము ఊహించుకోలేకపోతున్నామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడని, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశాడని, ఇవేమీ జగన్కు కొత్త కాదని వైసీపీ కేడారనుకుంటుంది. అయినా మొన్న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైసీపీ పక్షాన్నే ఉన్నారని, దానికి మొన్న వచ్చిన 40% ఓట్ బ్యాంకే రుజువని వారికి వారే భరోసా చెప్పుకుంటున్నారు. ఎవరైనా నేతలు వారి స్వార్థం కోసం పార్టీని వీడినా పెద్దగా నష్టం లేదని వైసీపీలో చాలా మంది నేతలున్నారని కేడర్ చర్చించుకుంటుంది. ఇదే సమయంలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అనేక అమలు కాని హామీలు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. సూపర్ 6 పథకాల అమలు అంత ఈజీ కాదని, అప్పుడు జనాలు మళ్ళీ జగన్ వైపే చూస్తారనే భరోసాతో వైసీపీ కేడర్ ఉంది. అయితే వైసీపీ కేడర్లో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు సమిష్టిగా ఉంటుందనేది అనుమానమేనన్న ప్రచారం సైతం వినిపిస్తుంది. గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడైనా కూటమిలో చీలిక రావచ్చని, అదే జరిగితే వైసీపీకి మరింత జనాదరణ పెరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే
ఇప్పుడే తొందరపడి నేతలు పార్టీని వీడొద్దని తమ నేతలకు చెప్పుకు వస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలోలా కాకుండా కలుపుకోవాలనే డిమాండ్ కూడా కేడార్ నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది నేతలను జగన్ కలవలేకపోయాడని, దానికి జగన్ కొటారే కారణమని విమర్శ ఉంది. అలాంటి విమర్శలపై జగన్ ఒకసారి దృష్టి పెట్టి అందరి నేతలను కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ పాటిస్తే బాగుంటుందని కేడార్ ఆలోచన. జిల్లాల వారీగా అందరి నేతలను పిలిపించుకొని ఒకసారి మాట్లాడి వారిని బుజ్జగించి పార్టీని వీడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం పార్టీ వీడుతున్న నేతల విషయంలో వైసీపీ కేడర్ చాలా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి జగన్ కు అండగా ఉండాల్సిన నేతలు పార్టీ మారడంపై నిప్పులు చెరుగుతున్నారట. అందున జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు పార్టీని వీడడం ఎంతవరకు సమంజసమో ఆ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నారు.